కంది పచ్చడి చేయడానికి ఇంగ్రీడియంట్స్ చూద్దాం. కందిపప్పు ఈ కప్పుతో 1 కప్పు తీసుకున్నాను. ఇలా తీసుకుంటే నలుగురికి వస్తుంది. ఇది కావలసినంత జీలకర్ర, 5 మిరపకాయలు, ఎందుకంటే కొంచెం కారంగా తింటాం కాబట్టి ఇంకా కారంగా తింటే ఎక్కువ ఎండుమిర్చి వేసుకోవచ్చు. పోపులోకి శనగపప్పు, మినపప్పు, కొంచెం గార్లిక్ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి, 1 ఎండుమిర్చి, కొంత కరివేపాకు, ఇంగువ, ఆవాలు కొన్ని, తగినంత ఉప్పు. ఇప్పుడు ఈ కందిపప్పుని ఈ మిరపకాయలతోటి జీలకర్రతో కలిపి డీప్ ఫ్రై చేసుకుందాం. డ్రై ఫ్రై అన్నమాట, అంటే నూనె వాడకుండా ఫ్రై చేసుకోవడం. కడాయి పెట్టి గ్యాస్ వెలిగించాను. దీంట్లోకి ఈ 3 ఇప్పుడు కందిపప్పు ఎర్రగా అయ్యేంత వరకు దీన్ని మనం వేయించుకుందాం. దీంట్లోకి నూనె వాడలేదు నేను. ఈ పప్పు బాగా ఉండాలి, పచ్చివాసన రాకూడదు అనుకుంటే కందిపప్పుని కొంచెం ఎక్కువసేపు వేయించాలి. ఇప్పుడు చూడండి, బాగా రెడ్డిష్గా అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని కొంచెం చల్లార్చిన తర్వాత దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడు దీన్ని ఫస్ట్ పొడిగానే గ్రైండ్ చేసుకుని ఆల్మోస్ట్ 90% గ్రైండ్ అయిపోయిన తర్వాత వాటర్ యాడ్ చేసి ముద్దగా గ్రైండ్ చేసుకోవాలి. పోయింది. ఇప్పుడు దీన్ని మనం గ్రైండర్లోకి వేసి తగినంత ఉప్పు యాడ్ చేద్దాం. దీంట్లోకి మనకి కావలసినంత ఉప్పుని యాడ్ చేద్దాం. ఇప్పుడు నీళ్లు లేకుండా దీన్ని గ్రైండ్ చేద్దాం. ఇప్పుడు వేయించిన కందిపప్పు మొత్తం మిశ్రమాన్ని మనం డ్రైగా గ్రైండ్ చేసుకుని తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసి మళ్ళీ గ్రైండ్ చేసుకుంటే ఇలా ముద్దగా తయారయ్యింది. ఇప్పుడు పచ్చడిలోకి పోపు పెడదాం. దానికి చిన్న కటోరీ తీసుకుని పోపు కటోరీని స్టవ్ వెలిగించి 2 స్పూన్లు ఆయిల్ని యాడ్ చేద్దాం. కొంచెం వీలైతే ఎక్కువే చేద్దాం, ఎందుకంటే ఇప్పటివరకు మనం ఆయిల్ యాడ్ చేయలేదు. కొంచెం ఎక్కువ చేస్తే రుచి బాగుంటుంది. ఆయిల్ ఎక్కువ తినేవాళ్ళు తక్కువ చేసుకుంటే మంచిది. ఇప్పుడు ఇది వేడైన తర్వాత దీంట్లోకి మనం ఈ పోపు దినుసులన్నీ యాడ్ చేద్దాం. వేసి దీన్ని వేయించుకుందాం. దీనిలోకి కొంచెం ఇంగువ, కొంచెం ఆవాలు, బాగా వేగించుకుని పప్పులు వేగాలి, గార్లిక్ కూడా కొంచెం బ్రౌన్ అవ్వాలి. ఇప్పుడు పోపు వేగిపోయింది కదా, ఈ వేగిపోయిన పోపుని దీని మీద వేసి ఈ పచ్చడి మొత్తం ఒకసారి కలిపాలి. ఈ పచ్చడిని జనరల్గా అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంది.
ఈ పచ్చడిని నెయ్యిలో వేసుకుని నెయ్యి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.